హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'ప్రేమ పల్లకి' పార్ట్ 81. దితి చేయి పట్టి ఆపేయడంతో శక్తి సీరియస్‌గా చూసి నడుము గిల్లడంతో అరవాలన్నా కూడా అతను ముద్దు పెడుతూ తీయని వేదనని ఇస్తూ ఉంటే నార్మల్ అయిపోయి మొహాన్ని అటు ఇటు కదిలిస్తూ ఉంటే ఆమె కదలకుండా ముద్దులు పెడుతూ చక్కిలి గింతలు పెడుతూ నడుము గట్టిగా పట్టుకోవడంతో పెదవులను వదిలేసి సో స్వీట్ అని మళ్ళీ టక్కున పెదవుల్ని అందుకోవడంతో ఆమె బొజ్జలో రంగురంగుల సీతాకోకచిలుకలు ఎగురుతున్నట్టుగా అనిపించింది. దితి సిగ్గుగా మొహం పక్కకు తిప్పుకోవడంతో ఆమె మెడవంపులో ముద్దులు పెడుతూ మెల్లగా భుజం మీద కూడా ముద్దు పెట్టి ఆమె జుట్టు సవరిస్తూ ఉంటే బావా అంది ముద్దుగా. ఆయన కూడా ఆపకుండా ముద్దులు పెడుతూనే ఉన్నాడు శక్తి. చూస్తూ ఉండగానే భార్యాభర్తలుగా దగ్గరవుతున్న వేళ టక్కున అతని బుగ్గలు ఆమె చేతితో పట్టుకుని బావా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగింది. మైకంలో ఉన్న శక్తి ఇంకా ముద్దు పెట్టడానికి ముందుకొస్తుంటే ప్లీజ్ బావ చెప్పు. నువ్వు నన్ను ప్రేమతో దగ్గరికి తీసుకుంటున్నానని చెప్పావంటే ఇప్పటికిప్పుడు నన్ను నీకు అర్పించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ ప్రేమ లేకుండా దగ్గరవుతున్నా అంటే మాత్రం ప్లీజ్ ఇక్కడితో ఆపేద్దామని అడిగింది దితి. ఆమె మాటలకు ఒక్కసారిగా ఈ లోకంలోకొచ్చి టక్కున ఆమెను వదిలేసి లేచాడు. తను కూడా శక్తి భుజం చుట్టూ చేవేసి అప్సెట్ చేశానా అని అడిగింది. లేదు. నేనే తొందరపడ్డాను. అది కూడా ఫీవర్‌లో ఉన్నావని కూడా చూడకుండా. అంటూ తల పట్టుకుని తల కిందకొంచేయడంతో, అందుకు నేనేమీ అనుకోలేదు బావ. కానీ నువ్వు నాకు ప్రేమతో దగ్గరవ్వాలని అనుకున్నానంతే. చెప్పు నీకు నా మీద కొంచెమైనా ప్రేమ స్టార్ట్ అయిందా లేదా? అని అతను మొహం పట్టుకుని ఆమె వైపు తిప్పుకుంది. శక్తి ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న ఆతృత, ఆరాటం గమనించి రెస్ట్ తీసుకో దితి అని ఆమె చెంపల మీద చేయి వేసి మెల్లగా చెప్పడంతో, అతని అరిచేతి మీద ముద్దు పెట్టి అప్సెట్ చేసుంటే సారీ బావ. కానీ ఒక్కసారి ఐ లవ్ యూ అని చెప్పు. ఇప్పటికిప్పుడు నన్ను నీకు పూర్తిగా సొంతం చేస్తాను అని అడిగింది. దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం అని ఆమె మాట్లాడుతున్నా వినిపించుకోకుండా బెడ్ మీద వెల్లకిలా పడుకోబెట్టి బెడ్‌షీట్ కప్పి బయటకి వెనక్కి తిరిగి చూడకుండా డోర్ దగ్గరికేసి వెళ్ళిపోయాడు. నిజానికి శక్తిని ఆపాలని ఆమె అనుకోలేదు. అతను ఏ రకంగా దగ్గరైనా అతని సాన్నిహిత్యం కావాలనుకుంది. కానీ ప్రేమ లేకుండా కాపురం చేయడం తనకిష్టం లేదు. అందుకే మధ్యలో బ్రేకేసింది. బయటికి వెళ్ళిన శక్తి కార్ కీస్ తీసుకుని అలా ఖాళీగా ఉన్న రోడ్స్ మీద తిరుగుతూ ఏమైందిరా నీకు? దాని మీద ఇష్టం ఉంది ఓకే. కానీ ప్రేమ ఉందో లేదో రియలైజ్ అవ్వకుండా ఇలా నువ్వు దగ్గరయ్యి తనని అప్సెట్ చేయడం కరెక్ట్ కాదు కదా! పైగా ప్రేమ లేకుండా నువ్వు నా మీద చేయి వేశావని గొడవ చేయకుండా, నిన్ను అప్సెట్ చేశానా అని బాధపడుతోంది పిచ్చిది అని తల కొట్టుకొని వెంటనే నవ్వుకున్నాడు శక్తి. ఎక్కడెక్కడో తిరిగి 2 గంటలకొచ్చేసరికి దితి నిద్రపోతూ ఉండడంతో ఆమె ఒంటికి చెమటలు పట్టడం గమనించి ఫీవర్ తగ్గిందని ఏసీ టెంపరేచర్ ఆమెకి తగ్గట్టుగా సెట్ చేసి బెడ్ మీద పడుకొని ఆమె వైపు కొద్దిసేపు చూస్తూ ఉన్నాడు. పొందికైన శరీరాకృతికి సన్నగా నదీపాయలాగా ఉండే నడుము, తెల్లగా నాజూగ్గా కనిపించే ముఖాకృతికి అందంగా మెరిసే ముక్కు పుడక, దాని కింద చిన్న పెదవులు. మరీ పెద్ద జుట్టు కాదు, మరీ చిన్న జుట్టు కాకుండా వీపంతా పరుచుకునేంత జుట్టు ఉంటుంది. ఎక్కువ అలంకరణలు ఎప్పుడూ వేసుకోకుండా సింపుల్‌గా ఒక నైలాన్ లేదా సిల్క్ శారీ కట్టుకొని, చిన్నగా ఉండే బంగారపు బుట్టలు పెట్టుకొని,
మంగళసూత్రం, నల్లపూసలు మాత్రం వేసుకుంటుంది. అవే ఆమెకెంతో అందాన్ని, హుందాతనాన్ని తీసుకొస్తాయి. మొత్తానికి సింపుల్‌గా ఉండే అమ్మాయి, సింపుల్‌గా ఉండి కూడా అందంగా ఉండే అమ్మాయి తన భార్య అని అర్థం చేసుకొని తెలియకుండానే ముందుకు వంగి బుగ్గ మీద ముద్దు పెట్టి కళ్ళు మూసుకున్నాడు. ఉదయాన్నే ధృతిని తీసుకుని ఆమె చెప్పిన ప్రకారం ఆమె ఇన్‌స్టిట్యూట్ అడ్రెస్ కనుక్కొని తీసుకువెళ్లి అన్ని ఫార్మాలిటీస్ మాట్లాడి క్లాస్‌లో వదిలేసి బయటికెళ్ళబోతున్న కరణ్ దగ్గరికి కరణ్ అంటూ ఒక అమ్మాయి పరిగెత్తుకొచ్చి హత్తుకోవడంతో ధృతి కళ్ళు పెద్దవైపోయి గబుక్కున క్లాస్‌లో నుంచి బయటకొచ్చేసింది లెక్చరర్ పిలుస్తున్నా కూడా వినిపించుకోకుండా. "హేయ్! నువ్వేంటిక్కడ?" అని ఆ అమ్మాయి చుట్టూ చొరవగా చేయి వేసి బయటకు తీసుకువెళ్తూ మాట్లాడుతున్న అతన్ని చూడగానే ధృతికి కోపం పెరిగిపోవడంతో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళని ఫాలో అవ్వడం మొదలుపెట్టింది. ధృతి వాళ్ళని ఫాలో అవుతుందని తెలియక ఆమెని తన కారులో ఎక్కించుకుని ఒక రెస్టారెంట్‌కి తీసుకెళ్లి ఇద్దరు బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ ఉంటే, "ఈ అమ్మాయి ఎవరు? వాడినెందుకు హగ్ చేసుకుంది? వీడెందుకు దాన్ని రెస్టారెంట్‌కి తీసుకుపోయాడని" స్కార్ఫ్ కప్పుకొని వాళ్ళకి అనుమానం రాకుండా వాళ్ళని ఫాలో అవ్వడం మొదలుపెట్టింది. బ్రేక్‌ఫాస్ట్ అయిపోయాక బయటికి వెళ్తుంటే, "ప్లీజ్ ఇప్పుడైనా నా గురించి ఆలోచించొచ్చు కదా!" అని ఆ అమ్మాయి ఆశగా అడుగుతుంటే, "నేను నీ మీద ఎప్పుడు ఇంట్రెస్ట్ పెంచుకోలేదు. ప్లీజ్ నన్ను బలవంతం చేయకు. బట్ మనం మంచి ఫ్రెండ్స్. దీనివల్ల మన ఫ్రెండ్‌షిప్ చెడిపోకూడదని" అతను అంటూ ఉంటే, "అయినా సరే నేను నిన్ను మర్చిపోనని" గట్టిగా హత్తుకొని ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఇద్దరికీ అసలు ఏమాత్రం సిగ్గులేదని తిట్టుకుంటూ విసురుగా అక్కడి నుంచి హోటల్‌కెళ్ళిపోయింది. రూమ్‌లోకి వెళ్లి డోర్ వేసుకోవడంతో కరణ్ తన మీటింగ్స్ అన్నీ సాయంత్రం వరకు ఫినిష్ చేసుకొని ఇన్‌స్టిట్యూట్ దగ్గరికెళ్ళేసరికి అది క్లోజ్ అయ్యి ఉండడంతో అందరూ వెళ్ళిపోయి ఉంటారనుకుని మళ్ళీ హోటల్‌కి తిరిగొచ్చేసాడు. ధృతి రూమ్ డోర్ కొట్టడంతో డోర్ ఓపెన్ చేసి ఏంటి అని విసురుగా అడిగేసరికి దీనికేమైంది? నిన్నటి వరకు బాగానే ఉంది కదా! అనుకుని ఏం లేదు. నువ్వొచ్చావో లేదో అని చూడ్డానికొచ్చాను. నిన్ను నాకు అప్పగించారు కాబట్టి నీ బాధ్యత నాదే కదా! అని చెప్పి రూమ్‌లోకెళ్ళిపోయాడు. ఇదివరకు తోకలాగా తిరిగాడు. ఇప్పుడేమో అంటి ముట్టనట్టుగా తిరుగుతున్నాడని తిట్టుకుంటూ, అతని వెంటే అతని రూమ్ డోర్ తోసుకుంటూ లోపలికి వెళ్లి, అతన్ని గోడకి లాక్ చేయడంతో, ఆమె దగ్గర నుంచి అలాంటి ఒక రియాక్షన్ ఎక్స్‌పెక్ట్ చేయని అతను షాక్ అయ్యి చూస్తూ ఏమైందని అడిగాడు. "నీకసలు సిగ్గనే ఐటెమ్ దేవుడు పెట్టలేదు కదా!" అనడంతో, "అంత సిగ్గులేని పని ఇప్పుడు నేనేం చేశాను?" అని అన్నాడు అయోమయంగా. "అబ్బా! అసలేమీ తెలియని ఇన్నోసెంట్ లాగా ఎలా మాట్లాడతాడో చూడండి" అని బుగ్గ మీద కొట్టేసరికి "ఏమొచ్చిందే నీకు?" అన్నాడు అయోమయంగా. దాంతో ఎంత అడగకూడదనుకున్న నోటి వరకు మాటొచ్చేసరికి, "ఉదయం నీతో క్లోజ్‌గా ఉండి మాట్లాడితే ఖర్చుకొని పోతుంది చూడు. ఆ అమ్మాయి ఎవరు?" అని అడిగింది. దాంతో కరణ్ షాకయ్యి, "నువ్వు ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్నావు కదా! నీకెలా తెలుసు?" అని అడగడంతో, "నాకు తెలీదనే కదా దాంతో విచ్చలవిడిగా తిరిగావు?" అని అడిగింది. "నేను దాంతో తిరిగితే నీకేంటే బాధ?" అని అడిగాడు. "ఏంటి?" అని గట్టిగా అరవడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.